అందరికీ నమస్కారం అండి. సుందర కుకింగ్ ఛానల్కు సుస్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధం. మీ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలండి. రేపు సీతారామచంద్ర వారికి కళ్యాణం జరగబోతుంది. ఈ కళ్యాణం సందర్భంగా ప్రసాదాలు ఏ విధంగా పెడతామంటే తాటి ముంజులండి, ద్రాక్ష పళ్ళు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, అలాగే వడపప్పు, పానకము, చలిమిడి, క్షీరన్నము ఇవన్నీ పెట్టుకోవచ్చండి. అలాగే మామిడికాయ పులిహోర కూడా చేస్తారు. మనకున్న ప్రసాదాలు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. దీనికోసం నేను పానకం కోసం ఒక 3-4 చెంచాలు బెల్లాన్ని మెత్తగా దంచి ఒక గ్లాసు నీరు పోసి నానబెట్టానండి. అలాగే వడపప్పు 2 స్పూన్లు నీరు పోసి నానబెట్టేసి ఉంచానండి. అలాగే ఈ పానకం కరిగిన తర్వాత ఒక జాలీతోటి వడబెట్టేసేయండి. అలాగే చలిమిడికి కూడా నానబెట్టానండి. 4 స్పూన్లు బెల్లాన్ని, ఆ 4 స్పూన్లు బెల్లానికి 4 స్పూన్లు బియ్యం పిండిని వేసి కలిపి పెట్టేసుకోండి. లేదంటే బియ్యాన్ని నానబెట్టి అప్పటికప్పటికి కూడా మిక్సీలో కానీ రోట్లో కానీ దంచి ఉంచుకోవచ్చండి. నాకు పొడి బియ్యం పిండి ఉంది. ఆ పొడి బియ్యం పిండితోటి ఇలా చలివిడి ముద్దలాగా చేసి ఒక ప్లేట్లో పెట్టానండి. వడబెట్టి పెట్టుకున్న పానకములో 1/2 టీ స్పూన్ యాలక పొడి, 1/2 టీ స్పూను మిరియాల పొడి, అలాగే దంచిన మిరియాల పొడిని కూడా కొంచెం వేసానండి, ఒక 1/2 టీ స్పూను. అలాగే ఈ శొంఠిని కూడా వేస్తే చాలా మంచిదండి, పైత్యం చేయకుండా వాతం చేయకుండా ఉంటుందని. ఈ శొంఠిని దంచి జస్ట్ చిటికెడు వేసి కలిగి తిప్పానండి. అలాగే తులసి ఆకుల్ని వేసుకుంటే అన్నిటికీ మంచిదే అని చెప్తారు కాబట్టి ఈ పానకంలో ఈ విధంగా వేసానండి. గులాబీ రేకులు కూడా వేసుకోవచ్చండి. అయితే నేను నాకు లభ్యమైన ప్రసాదం తాటి ముంజులు, అలాగే పండ్లు, అరటిపళ్ళు, ద్రాక్షపళ్ళు, కొబ్బరికాయ, పానకము, వడపప్పు, చలిమిడి, క్షీరాన్నము చేసి పెట్టానండి. క్షీరాన్నం రవ్వతో కానీ బియ్యంతో కానీ చేసి పెట్టవచ్చండి. నేను రవ్వ పాయసం పెట్టానండి. ఇవి నా ప్రసాదాలు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలతో సర్వే జన సుఖినో భవంతు.